హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా మమ్మీ శారీస్ చాలా ఉన్నాయి. చాలా అంటే ఇంట్లో కట్టుకునేవి చాలా ఉన్నాయి. కాకపోతే కుట్టేవి కూడా చాలా ఉన్నాయి గాయ్స్. అవన్నీ నేనే బ్లౌజెస్ కుట్టాలి. ఎన్ని ఉన్నాయో చూడండి. మా మమ్మీ అయితే ఎన్ని డేస్ నుంచో కుట్టమంటుందో కానీ నాకే బద్ధకం వేసి కుట్టలేదు. ఎట్లాగో వీడియో తీసుకుంటే వీడియో పనికొస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు అవన్నీ తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు. ఇది మీషోలో తీసుకున్న శారీని. బాగుంది కదా. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ కుడుతున్నా అంటే రాఖీ ఉంది కదా, సో అందుకని ఇవన్నీ తీసి ఒక వీడియో తీసేసి ఒక బ్లౌజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి అది కుడితే సెట్ అని చెప్పేసి తీసి చూపించి నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసేది కూడా వీడియో తీస్తా, అది కూడా పెడతా చూడండి. ఈ శారీస్ అన్ని చూసి ఇందులో ఏ శారీ బాగుందో చెప్పండి, అదే బ్లౌజ్ కుడతా. కొంచెం ఇంకా 4 డేస్ 5 డేస్ ఉంది రాఖీ, సో ప్లీజ్ కొంచెం చెప్పండి. మ్యాక్సిమం ఇందులో మీషోలో నుంచి తీసుకున్న శారీసే ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే ఆ శారీస్ కూడా చూడండి. చూడడమే కాదు, చూసి ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. మీకు వాటి లింక్స్ కావాలంటే చెప్పండి, కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. ఇక్కడ నా ఎదురుగా మా చెల్లి ఉంది, అందుకే మా చెల్లితో మాట్లాడుతున్నా. వీడియో ఎలా వస్తుంది ఏంటి అని అడిగితే కింద శారీ అనిపిస్తలేదక్క ఇది అని చెప్పేసి అంటుంది. సో అందుకే తనతో మాట్లాడుతూ వీడియో తీసా. ఈ శారీ ట్రెండింగ్లో తీసుకున్న ఫ్రెండ్స్. ఇంతవరకు కుట్టించుకోలేదు. ఫ్రాక్ కుట్టిద్దామని చెప్పేసి అప్పుడు చాలామంది ఫ్రాక్స్ కుట్టించుకొని చాలా రీల్స్ కూడా చేసారు. అప్పుడెప్పుడో తీసుకున్న ఫ్రాక్ కుట్టుకుందామని చెప్పేసి, కానీ ఇంతవరకు కుట్టలేదు. ఆ బ్లౌజ్ కుట్టిన మా మమ్మీ ఒకసారి ఏమో ఆ శారీ కట్టుకుంది. ఇంతవరకు అసలుకి ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. అసలు నాకు ఇంత బద్ధకం ఎందుకో ఏమో అర్థమే అవుతలేదు. ఇప్పుడు చూపించే ఈ శారీ కూడా మీషోలో తీసుకున్న ఫ్రెండ్స్. బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కూడా కుట్టాలి. మా మమ్మీని రాఖీకి ఇది కట్టుకోవా అంటే నో అని చెప్తుంది ఫ్రెండ్స్. నేనేం చెప్పండి, ఈ చీర బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. కట్టుకుంటే కూడా మస్తు లుక్ ఉంది అదైతే. కానీ ఇందులో బ్లౌజ్ సేమ్ వచ్చింది ఫ్రెండ్స్, రన్నింగ్లో వచ్చింది. నేనే కట్ చేసా ఆ ముక్క. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ వచ్చింటే బాగుండు కదా వైట్లో. అందులో వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వైట్ కలర్ బ్లౌజ్ అట్లా వచ్చుంటే బాగుండు, కానీ సేమ్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చేసి మా మమ్మీ ఊర్లోకి వస్తే తీసుకుంది. ఇది కూడా బాగుంది, కాకపోతే 2 సేమ్ కలర్స్ కదా. ఇంకా చూపియనివి చాలా ఉన్నాయి మా మమ్మీ శారీస్, కాకపోతే ఇవి కుట్టాలి అని చెప్పేసి తీసిన. ఎప్పుడో బయట పెట్టిన ఫ్రెండ్స్, కానీ ఇంతవరకు కుట్టలేదు. అన్ని శారీస్ ఉన్నాయి కదా, ఎందుకు మమ్మీ నువ్వు కట్టిన చీరలే కడతావు, వేరే చీరలు కట్టవచ్చు కదా, కొత్తవి తీసుకున్నావు కదా అవి కట్టవచ్చు కదా అంటే, రోజు ఒక చీర కట్టుకుంటే ఊర్లో వాళ్ళంటే నవ్వుతారంట ఫ్రెండ్స్. అబ్బో వీళ్ళు ఉన్నోళ్ళు అబ్బా రోజుకో చీర కడుతుందని చెప్పేసి అంటారంట. అసలుకి ఎవరేమనుకుంటే మనకెందుకు ఫ్రెండ్స్, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఇప్పుడే ఉన్నప్పుడే కదా ఏదైనా కట్టుకునేది, మన లైఫ్కి నచ్చిందే కదా చేయాలి. ఏమో తన చెప్తే అర్థం కాదు. మనం చిన్నవాళ్ళం అయిపోయాం. ఏమన్నా అంటే నువ్వు చెప్పింది నేను వినాలా, నేను చెప్పింది నువ్వు వినాలా అని చెప్పేసి అంటుంది. ఇంకా అక్కడ ఏం మాట్లాడుతాం, ఏం మాట్లాడలేం కదా. ఇదిగో మా మమ్మీకి ఈ శారీ నచ్చింది ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ కుట్టాలి అంట, రాఖీకి బ్లౌజ్ కుట్టు అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఇది కట్ చేసి కుట్టాలి ఫ్రెండ్స్. ఇది శారీ కాదు ఫ్రెండ్స్, నాకే ఫ్రాక్ కుట్టిద్దామని చెప్పేసి మా మమ్మీ ఊర్లోకి మొక్కలు వస్తాయి కదా 100 రూపీస్కి, అది తీసుకుంది మా మమ్మీ. బాగుంది కదా, చాలా బాగుంది. ఆల్రెడీ ఒకటి తీసుకుంది, అది నేనే కింద మిడ్డీ టైప్లో కుట్టుకున్నా. ఇంకొకటి తీసుకుంది ఫ్రాక్ కుట్టుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు నేను కుట్టే బ్లౌజెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని బ్లౌజులు ఉన్నాయంటే కుట్టాలి, కానీ రోజుకి 4-5 బ్లౌజులు కుట్టాలి. కానీ ఇంకా ఒక నెల రోజుల దాకా నాకు బ్లౌజులు కుట్టడమే సరిపోతుంది. అన్ని బ్లౌజులు ఉన్నాయి కుట్టేవి, కానీ నేను కట్టానుగా బద్ధకంగా. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇందులో ఏ శారీ బాగుంది, ఏ బ్లౌజ్ కుట్టాను, ఏదైతే సెట్ అవుతుంది మీరు చెప్పండి ప్లీజ్. కమెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. రాఖీ తర్వాత చెప్పారు, రాఖీ అయిపోయిన తర్వాత మా మమ్మీ నన్ను ఉతికిద్ది. ఓకే బాయ్.